ప్రో కబడ్డీలో ఒక ఇండివిజువల్ సీజన్కి ఇప్పటి వరకు ఏ కోచ్ కూడా అందించలేని విజయాల్ని తెలుగు టైటన్స్కి అందించారు ప్రస్తుత తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ కృష్ణ కుమార్ హుడ్డా గారు. ప్రో కబడ్డీ సీజన్ 1 నుంచి ప్రో కబడ్డీ సీజన్ 10 వరకు ఏ ఇండివిజువల్ సీజన్లోనూ కూడా తెలుగు టైటన్స్ 8 మ్యాచ్లకు మించి గెలవలేదు. అలాంటిది ఈ సీజన్లో కేవలం 16 మ్యాచ్ల్లోనే 9 విజయాల్ని తెలుగు టైటన్స్కి అందించారు కృష్ణ కుమార్ హుడ్డా గారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. మీ విజయయాత్ర ఇలానే కొనసాగాలని చెప్పేసి సాయి కబడ్డీ తెలుగు కోరుకుంటుంది. అండ్ ఈ విజయయాత్ర ఇలానే కొనసాగాలంటే కనుక రైట్ రైడర్స్ బాగా పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ ఫ్యూ మ్యాచెస్గా విజయ్ మలిక్ ఒక్కడే తెలుగు టైటన్స్ రైడింగ్ యూనిట్లో బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. దాని కారణంగానే లాస్ట్ 2 మ్యాచెస్ మనం ఓడిపోయాం. సో రైట్ రైడర్స్ ఇట్స్ హై టైమ్ టు పర్ఫామ్. ఖచ్చితంగా బాగా పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది అప్కమింగ్ మ్యాచెస్లో. ముఖ్యంగా ఆశిష్ నర్వాల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. డూ ఆర్ డై రైట్ పాయింట్స్లో తెలుగు టైటన్స్ అతనిపైన ఆధారపడి ఉంది కాబట్టి డూ ఆర్ డై రైట్ పాయింట్స్ని వీలైనన్ని ఎక్కువ పాయింట్స్ సాధించాలి. డూ ఆర్ డై రైడ్లో ప్రతి ఒక్కసారి పాయింట్ సాధించడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఆశిష్ నర్వాల్. అండ్ ఆశిష్ నర్వాల్ రైట్ సైడ్ రైడర్ కాబట్టి ఖచ్చితంగా ఆ వేరియేషన్ తీసుకురావాలి. ఖచ్చితంగా పాయింట్స్ స్కోర్ చేస్తే కనుక తెలుగు టైటన్స్కి అడ్వాంటేజ్ లభించేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ పవన్ సరావత్ అతి త్వరలోనే ఒక కంబ్యాక్ ఇవ్వాలని చెప్పేసి తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆశిస్తున్నారు. సో చూద్దాం పవన్ సరావత్ మాస్ కంబ్యాక్ ప్లే ఆఫ్స్లో ఇస్తాడా లేదంటే ప్లే ఆఫ్స్కి ముందే ఇస్తాడా అని చెప్పేసి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఈ రికార్డ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. 9 విక్టరీస్ని 16 మ్యాచ్ల్లోనే తెలుగు టైటన్స్కి అందించారు కృష్ణ కుమార్ హుడ్డా గారు. అండ్ లాస్ట్ 3 సీజన్స్గా మనం గెలిచిందేనో తెలుసా? కేవలం 5 మ్యాచ్లే. సో ఇంతటి టీమ్గా తయారు చేసినటువంటి కృష్ణ కుమార్ హుడ్డా గారికి నిజంగా ధన్యవాదాలు. అండ్ కృష్ణ కుమార్ హుడ్డా గారిని హెడ్ కోచ్గా తీసుకొచ్చినటువంటి మేనేజ్మెంట్కి కూడా ఈ విజయంలో చాలా వంతు క్రెడిట్ అనేది దక్కుతుందని చెప్పాలి.